ఈరోజు మీ అందరి సమక్షంలో జీఆర్పీ సికింద్రాబాద్ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ తరఫున నేను, తర్వాత మన ఎంటైర్ టీమ్ ఆఫ్ బోత్ జీఆర్పీ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రెస్ మీట్లో ఇట్ ఈస్ రిగార్డింగ్ కిడ్నాప్ ఆఫ్ 4-year-old బాయ్ బై నేమ్ ఆయుష్. ఆయుష్ అనే అబ్బాయి 4 ఏళ్ల అబ్బాయి నిన్న పొద్దున 8:10 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 దగ్గర నుంచి కిడ్నాప్ అయ్యారు అన్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళ తల్లి ఇమీడియట్గా రైల్వే పోలీస్ని ఆశ్రయించడం జరిగింది. తల్లి పేరు సంజు చమన్, 32 years అండ్ నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఈమె ఒక 2 రోజుల క్రితము సిటీకి రావడము పని నిమిత్తము, తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళే క్రమంలో ఆమె ప్లాట్ఫామ్ 1కి 7 ఏళ్ల పాప, తర్వాత 4 ఏళ్ల కొడుకు ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళకు ఆమెకి ఏ పని దొరకక మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే క్రమంలో అక్కడ కూర్చోబెట్టుకొని కొనడానికి ప్లాట్ఫామ్ 1లో వెళ్ళింది. ఆ వెళ్ళే క్రమంలో 2 లేడీస్ ఆ బాబుని అప్రోచ్ కావడము, అయ్యి నీకు కొనిపిస్తాము అంటే ఫుడ్ ఆశకు, అంటే ఆకలితో ఉన్నాడు కాబట్టి 4 ఏళ్ల పిల్లోడికి ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఎత్తుకుంటే ఎంబడే వాళ్ళతో పాటు బాబు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల్లోనే అంటే ఇమ్మీడియట్లీ రైల్వే పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడము, వాళ్ళు గోపాల్పురం పోలీస్ని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అండ్ బోత్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాజ్ వెల్ యాజ్ రైల్వేస్ ఇద్దరం కూడా ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇమ్మీడియట్గా చేసిన పని ఎవరు చేశారు అన్నది మన బయట కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ఎగ్జిట్ కెమెరాలో గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగా ఆల్ఫా హోటల్ పక్క నుండి వాళ్ళు రైల్వే స్టేషన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 7:36కి ఎంట్రీ అయ్యారు, 8:06కి ఎగ్జిట్ అయ్యారు. అంటే విదిన్ ½ an hour బాబుని తీసుకోవడం వెళ్ళిపోవడం. అయితే ఈ తల్లి ఏమీ కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు. ఆమెకు తెలుగు భాష రాదు, ఇంగ్లీష్ భాష రాదు, హిందీ కూడా సరిగ్గా రాదు. ఎందుకు వచ్చిందో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ ఇంత ½ an hour 25 minutes గ్యాప్లో అబ్బాయిని తీసుకొని వెళ్ళారు అంటే ఏమైనా తెలిసిన వాళ్ళ, ఆమె స్థితిగతులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రైల్వే పోలీస్ విచారించడం మొదలుపెట్టారు. మీన్ వైల్ సిటీ పోలీసు మనకు వాళ్ళ ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ చూడాల్సిన పరిస్థితి ఉండింది కాబట్టి ఆ 2 లేడీస్ని గుర్తించడం. ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈస్ వి సెండ్ ఇట్ టు ఫేషియల్ రికగ్నిషన్ యూనిట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. అండ్ దాంతో కొంత మాకు క్లూ వచ్చింది. అదే క్రమంలోనే మనం వాళ్ళు ఎటువైపు వెళ్ళారని ఆల్మోస్ట్ 43 కెమెరాలు కంటిన్యూస్గా చూస్తూ వెళ్ళాము. దాంట్లో మనకు హరిహర కళాభవన్ నుంచి ఎగ్జిట్ అయినట్టుగా, రోడ్ క్రాస్ చేసి ఎగ్జిట్ అయినట్టు ఆ మధ్యదారిలో ఒక బస్ ఎక్కి దిగారు, ఒక ఆటో అడిగారు, దిగారు. ఆ బాబు అనుమానం రాకుండా ఉండడానికి ఆ బాబు వేసుకున్న నిక్కర్ ఇప్పేసి ఉత్తి చెడ్డీతో ఎత్తుకున్నారు, సో దట్ నిజమైన తల్లిదండ్రులను అనుకోవాల్సిన ప్రయత్నంతో. అండ్ ఎన్ని గల్లీలు తిరిగారంటే ఆల్మోస్ట్ దేవర్ కవర్డ్ ఇన్ ఆల్మోస్ట్ 40 to 50 కెమెరాస్లో కవర్ అయ్యారు. అన్ని గల్లీలు తిరుగుతూ మళ్ళీ మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యారు. అండ్ అక్కడ మాకు డెడ్ స్టాప్ అయిపోయింది. రోడ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరాలో కనిపించలేదు. సో దెన్ వీ థాట్ బై 3 o'clock or 4 o'clock మాకు ఇంకా ఏమీ సమాచారం దొరకదేమో అన్న ప్రయత్నంలో ఒక చిన్న క్లూ, వాట్ వీ థాట్ ఈస్ రివర్స్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం. అసలు రైల్వే స్టేషన్కి ఏ టైంకి ఎంటర్ అయ్యారో ఆ బస్సు చూడడానికి లేకపోతే ఆటో చూడడానికి ప్రయత్నం చేశాము. ఆ బస్సు ఖచ్చితంగా బస్సు నంబర్ వచ్చింది. నంబర్ వచ్చిన తర్వాత బై 5 o'clock వీ కుడ్ ట్రేస్ దట్ బస్, వీ కుడ్ ట్రేస్ దట్ పర్టికులర్ డ్రైవర్. ఆ డ్రైవర్ గారిని అడిగితే ఖచ్చితంగా ఈ 2 లేడీస్ ఫోటో చూపించిన తర్వాత వీళ్ళు నా బస్సు ఎక్కారు, సుచిత్ర దగ్గర ఎక్కినారు. ఆ ఎక్కిన వాళ్ళని నాకు ఎందుకు గుర్తున్నారంటే వాళ్ళు గొడవ పడినారు. ఒక 100 రూపాయలే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నువ్వు కట్టు అంటే ఛార్జీ నువ్వు కట్టంటే నువ్వు కట్టని గొడవ పడ్డారు. ఆ క్రమంలో వాళ్ళు నేను టికెట్ ఇష్యూ చేశాను వాళ్ళకి 30 రూపాయలది, 30 రూపాయలు అవుతుందా టికెట్ అని కూడా అడిగారు. అడిగితే మరి ఇది గవర్నమెంట్ ఛార్జు నేనేం చేయనని అంటే మా అంబేద్కర్ నగర్ నుంచి 20 రూపాయలే తీసుకుంటారు అన్న వర్డ్ మనం పర్సిస్టెంట్గా ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత ఆ వర్డ్ అనడం జరిగింది. సో మా అంబేద్కర్ నగర్ అన్నారని అది వీ గాట్ అరౌండ్ 7 o'clock దట్ క్లూ. సో రివర్స్ అనాలిసిస్లో బస్ ట్రాక్ కావడము, మనకు డ్రైవర్ హెల్ప్ చేయడము, అంబేద్కర్ నగర్ మొత్తం రాత్రి 6 గంటల నుంచి తెల్లవారుజామున 8 గంటల వరకు జల్లెడ చేసాం మొత్తం.
లోకల్ యూత్ అందరు కూడా మనకు ఒక 20 మెంబర్స్ యూత్ని ఎంబడి పెట్టుకొని ఆ అంబేద్కర్ నగర్ అల్వాల్ లిమిట్స్లో 8 గల్లీలు ఉన్నాయి. ఒక్కొక్క గల్లీలో 100 హౌసెస్ ఉన్నాయి. ఎవ్వరికి అనుమానం రాకుండా ఎవ్రీ హౌస్ వాజ్ సర్చ్ అండ్ ఫైనలీ వన్ ఆఫ్ ద యంగ్స్టర్స్ గేవ్ అస్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారని. మనకు దాన్ని ఆనుకోనున్న జొన్నలగడ్డ అన్న ఒక స్లమ్లో ఆ ఇద్దరు లేడీసు వాళ్ళని డైరెక్ట్గా లీడ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు లేడీసు ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే దే వుడ్ హ్యావ్ టేకెన్ అవే దిస్ చైల్డ్. ఆ క్రమంలో కరెక్ట్ తీసుకొని బయటకు వెళ్లే క్రమంలో మనము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.